సరిదిద్దుతా ఉన్నాం. గత ప్రభుత్వంలో వాళ్ళు ఏవైతే మద్యం పైన ఇష్టం వచ్చినట్లు దోచుకున్నారో ఈరోజు మనం పేపర్లో చూస్తా ఉన్నాం. వాళ్ళు ఇచ్చినటువంటి మద్యం పాలసీ ద్వారా వేల కోట్ల దోపిడీ చేశారు. అవన్నీ కూడా బయటకు వస్తా ఉన్నాయి. ఇసుకలో దోచుకున్నారు, మద్యంలో దోచుకున్నారు. అన్ని రకాలుగా కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి వనరులు దోచేస్తే వాటిని కట్టడి చేస్తూ మళ్ళా రాష్ట్రానికి ఆదాయం పెంచేటువంటి కార్యక్రమం దాదాపు 1 సంవత్సర కాలం పట్టింది. ఇంకా కార్యక్రమాలు కొనసాగించేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం. గత ప్రభుత్వంలో ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజల ఆస్తులను, వాళ్ళ భూములను, ఆ నమ్మకాల్ని వాళ్ళకు లేకుండా చేసే ప్రయత్నం చేశారో అటువంటి చట్టాలన్నీ కూడా రద్దు చేసేటువంటి కార్యక్రమం చేయడమే కాకుండా అన్ని రకాలుగా కూడా ఈ రాష్ట్రంలో ప్రజలకు అనుకూలమయ్యేటువంటి కార్యక్రమాలు చేయడానికి ఇంతకాలం పట్టిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇంకొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు కూడా అంచెలంచెలుగా చేస్తా ఉన్నాం. ఈ రోజు రాష్ట్రంలో రహదారులకు సంబంధించి దాదాపు ఎన్ఆర్ఈజీఎస్ కింద ఈ ప్రాంతంలోనే చాలా వరకు కూడా ఇంటర్నల్ రోడ్స్ కానీ సిమెంట్ రోడ్లు కానీ కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. మనకేదైతే ఈ ప్రాంతంలో హంద్రీ నివాస్ సంబంధించింది ఉందో దాన్ని కూడా లైనింగ్ చేసి త్వరలోనే కుప్పానికి వచ్చేటువంటి నీళ్లను కలంనేరు ద్వారా తీసుకురావడానికి ఈ ప్రభుత్వం త్వరలోనే కూడా కార్యక్రమాన్ని కూడా రూపుదిద్దుకొని ముందుకు వెళ్తా ఉన్నాం. వాళ్ళు వదిలి మనం నెగ్లెక్ట్ చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా తిరిగి గాడిలో పెట్టేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేస్తా ఉంది. ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇంకా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి, ప్రభుత్వ పరంగా ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. దానికి ఉదాహరణ ఒకటే, గతంలో ఈ యొక్క లోకల్ బాడీస్ ఎవరైతే ఇక్కడ ఈ రోజు ప్రభుత్వం నామినేట్ చేసి ఇక్కడ సింగిల్ విండోలో కూర్చున్నారో గత ప్రభుత్వంలో ఎన్నికలే జరగల. గత ప్రభుత్వంలో సర్పంచులకు ఎన్నికలు జరిపే పరిస్థితి లేదు, ఎంపీటీసీలు లేవు, జడ్పీటీసీలు లేవు, జిల్లా పరిషత్లు లేవు. అన్ని కూడా వన్ సైడ్ గా ఎన్నికలు నిర్వహించారు. ఈ రోజు పులివెందులలో శాంతియుతంగా, సక్రమంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించినటువంటి ఘనత ఒక తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఆ యొక్క ఈ రోజు ఎందుకు నేను చెప్తున్నానంటే ఈ రోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలా. ఈ రోజు ప్రభుత్వం అధికారంలో ఉంటే మేమే డైరెక్ట్ గా పోయి ఆ నామినేషన్ పత్రాలు పెంచడానికి మీరు చేసిన పని మేము చేయ. మీరు పోటీలో ఉన్నారు, మేము పోటీలో ఉన్నాం, ఇద్దరు కూడా పోటీ పడ్డాం. మళ్ళా ఎక్కడైనా తప్పు జరిగిందని అనుమానం వస్తే ఈ రోజు మళ్ళా 2 బూతులు